మేము ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వయోలేటర్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా సమయం అంటూ ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇర్రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ మేము ఈ సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ డ్రైవింగు లాంటి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల ప్రజల్లో కొంత మార్పు అనేది వస్తుందని మేము అనుకుంటున్నాము. మేము ఎన్ఫోర్స్మెంట్ అనేది కేవలము ఈ వయోలేషన్స్ తగ్గటం కొరకే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. వేరే ఉద్దేశం అయితే మాకు ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పోలీసు వారికి సహకరించాలి. మీరెవ్వరు కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా, పెలికాన్ సిగ్నల్ దగ్గర మీరు ఆగి వెళ్ళి, అదేవిధంగా రెడ్ లైట్ పడగానే ఆగి గ్రీన్ లైట్ పడగానే వెళ్తే మా ట్రాఫిక్ వాళ్లకు అసలు పనే ఉండదు. కానీ నిత్యం ట్రాఫిక్ జామ్లో కారణము ఎవరో ఒకరు చేసిన తప్పిదం వల్ల 100 మంది ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఈ హైదరాబాద్ సిటీని సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మనము దీన్ని కొనసాగించాలని, హైదరాబాద్లోనే ట్రాఫిక్ భారతదేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందనే విధంగా ప్రజలందరూ కూడా తోడ్పడి మనకు మంచి పేరు హైదరాబాద్కు తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రైట్. అంతే కదా, 95% ఆఫ్ యాక్సిడెంట్స్ ఓన్లీ తెలియకపోతున్నా వేరే వాళ్ళు తెలుసుకొని రావచ్చు. మామూలుగా చాలా కష్టం ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే హైదరాబాద్ చాలా